ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అన్నది ఎలా తెలుస్తుంది? అతని ప్రవర్తన మాట తీరును బట్టి ఓ అంచనాకు రావచ్చు. అయితే నయ వంచకులు మోసగాళ్ళు మంచి వాళ్ళలాగే నటిస్తారు. బుద్ధిమంతుల్లా కనిపిస్తూ తీయగా మాట్లాడతారు. అలా చేయొద్దు ఇలా చేయకూడదు అంటూ ఉచిత సలహాలు ఇస్తారు. మంచితనం ముసుగు వేసుకున్న వాళ్ళ నిజ స్వరూపాన్ని కనిపెట్టడం అంత తేలిక కాదు. అలాంటి ఓ కన్నింగ్ ఫెలో ఎలాంటి మోసాలకు పాల్పడ్డాడన్నదే ఇవాల్టి ఎపిసోడ్. ఈజీ మనీ, ఏమాత్రం కష్టపడకుండా డబ్బు వచ్చేయాలి. ఎవరి కొంపల ముంచైనా సరే మన చేతిలో మాత్రం లక్షలు ఉండాలి. ఇది ఈ మధ్యకాలంలో కొంతమందిలో కనిపిస్తున్న డేంజరస్ మెంటాలిటీ. ఏ కడుపు కాలినవాడో అడ్డదారులు తొక్కాడంటే అర్థం ఉంది. బాగా చదువుకున్న వాళ్ళు కూడా రాంగ్ రూట్ వెతుక్కుంటున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కథ. క్యాష్లెస్డ్ సిస్టమ్ చెప్పుకోవడానికి ఫాలో అవడానికి చాలా క్లాస్గా ఉంది. మనీతో పని లేకుండానే పని జరిగిపోతుంది. ధనలక్ష్మికి ఆన్లైన్లోనే వెల్కమ్ సెండ్ ఆఫ్ చెబుతున్నాం. అంతా బాగానే ఉన్నట్లున్నా ఓ ప్రాబ్లం ఉంది. అదే హ్యాకింగ్. దాని ట్రాప్ లో పడితే మన మనీకి రెక్కలు వచ్చినట్లే. ఒక్కసారి కార్డు క్లోన్ అయితే చాలు, అకౌంట్ ఖాళీ అవడం ఖాయం. ఈ హ్యాకింగ్ ఎలా జరుగుతోంది? క్రెడిట్ డెబిట్ కార్డులు ఎలా హ్యాక్ అవుతున్నాయి? పేరు సురేష్. విజయనగరం జిల్లాకు చెందినవాడు. బీటెక్ చదివాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఏ జాబు దొరకపోవడంతో టెంపరరీగా ఈ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లను చక్కగా రిసీవ్ చేసుకోవడం, ఫ్రెండ్లీగా ఉండడం సురేష్ కు అలవాటు. అందుకే కస్టమర్లు అతన్ని బాగా గుర్తుంచుకునేవాళ్లు. కస్టమర్లకు దగ్గరయ్యేందుకు సురేష్ వాట్సాప్ ను వాడేవాడు. ఫన్నీ వీడియోలు చూపిస్తూ వాళ్ళని నవ్వించేవాడు. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, మీకు పంపిస్తా, మీ నంబర్ ఇవ్వండి అంటూ కస్టమర్ ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. ఓ రోజు ఎప్పట్లాగే రామారావు టిఫిన్ తినేందుకు వచ్చాడు. టిఫిన్ తిన్నాక బిల్లు పే చేసేందుకు తన ఏటీఎం కార్డును సురేష్ కిచ్చాడు. కార్డు క్యాషియర్ దగ్గరికి తీసుకెళ్లిన సురేష్ స్వైప్ చేసి బిల్లు చెల్లించాడు. మళ్లీ యథావిధిగా కార్డును రామారావుకి ఇచ్చేశాడు. రామారావు సంతోషంగా వెళ్లిపోయాడు.
సురేష్, చిన్న ప్రాబ్లం వచ్చింది. నేనుండగా ప్రాబ్లమ్స్ రానిస్తానా? ఏంటది? నెక్స్ట్ వీక్ బొటానికల్ టూర్ వెళ్ళాలి. అందుకోసం 10,000 కావాలి. ఇంట్లో అడిగితే ఇంత అర్జెంటుగా అరేంజ్ చేయలేమన్నారు. కానీ ఇది ప్రాక్టికల్స్ కు చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడేంటి? నీకు 10,000 కావాలి, అంతేగా? థ్యాంక్ యూ. రామారావు హడావుడిగా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను కలిశాడు. సార్, నా అకౌంట్ నుంచి 48,000 డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చింది. నాకు తెలియకుండా ఎవరో డ్రా చేశారు. బ్యాంక్ వెళ్లి ఎంక్వైరీ చేయాల్సిందే. వెళ్ళాను సార్. వాళ్ళు తమకు సంబంధం లేదన్నారు. నా ఏటీఎం కార్డుతోనే నిన్న మనీ డ్రా చేసినట్లుగా అకౌంట్ లో చూపిస్తుందన్నారు. మీ కార్డు మీ దగ్గరే ఉందా? ఉంది. ఈ కార్డును ఇంకా ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు సార్. మనీ మాత్రం ఫిలిం నగర్ ఏటీఎం నుంచి డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఓకే, మీ కార్డు వివరాలు ఎవరికైనా చెప్పారా? నిన్న బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది. మీ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి, లేదంటే మీ కార్డు బ్లాక్ అవుతుంది అన్నాడు. ఈ కార్డుపై ఉండే 16 డిజిట్స్ నంబర్, పిన్, సివివి నెంబర్లు అన్ని అడిగి తెలుసుకున్నాడు. కొంప ముంచారు. మీ కాల్ చేసింది బ్యాంకు నుంచి కాదు, హ్యాకర్ నుంచి. హ్యాకరా? ఎస్, హ్యాకరే. ఎందుకంటే ఏ బ్యాంకు మీ క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలు అడగదు. ఎవరైనా అలా అడిగారంటే వాళ్ళు హ్యాకర్లే. కాల్ చేసిన అతను బ్యాంకు నుంచి అనడం వల్లే అన్ని డీటెయిల్స్ చెప్పాను. సార్, అది నా కూతురు పెళ్లి కోసం కూడబెట్టుకున్న డబ్బు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి. నా డబ్బు నాకు దక్కేలా చేయండి ప్లీజ్. చాలా మంది మీలాగే మోసపోతున్నారు. సరే, మా ప్రయత్నం మేం చేస్తాం. సురేష్ మాటలు మాధవికి తీయగా అనిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటి? షార్ట్ బ్రేక్ తర్వాత.